ఆధ్యాత్మిక నగరం తిరుపతి పర్యాటక పరంగా మరో మైలురాయిని చేరుకోబోతోంది. తిరుపతి నగర శివార్లలోని చారిత్రాత్మక ఆవిలాల చెరువును అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తుడా నడుం బిగించింది. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దాదాపు 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును సౌత్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్ వరకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా ఇక్కడ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ మరియు బోటింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు. అంతేకాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయాన్ని గడిపేందుకు కాఫీ స్పాట్స్ వంటివి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీని మీద ఏదైతే మా సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ ఉందో దీన్ని ఒక రెడీ చేసి ఎస్టిమేషన్ చేసేసి మీటింగ్ సీఎం గారు ఇక్కడ 1 మీటర్ అక్కడ జీరో జరుగుతాయి. అది కూడా ఏముండదు. అదే ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరూ నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సంక్రాంతికి వచ్చినప్పుడు తిరుపతిని, అవిలాల చెరువుని హైదరాబాద్ ట్యాంక్ బండ్కి మించి తిరుపతి ట్యాంక్ బండ్గా దీన్ని చేయాలనేసి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా ఈ లేక్స్ అన్ని కూడా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో దానికోసం అనేసనే అతి వేగంగా 100 జేసీబీలు పెట్టేసి 3 నెలలు చేయాల్సిన పనిని 3 రోజులు కంప్లీట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎస్టిమేషన్ చేసి ఆల్రౌండ్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కూడా బండ్ 14 మీటర్స్ బండ్ తయారు చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మంచి హై రిచ్ కాఫీ షాప్స్ అంతా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా టూరిజం కూడా దీంట్లో డెవలప్ కావాలని చెప్పేసి అని బోటింగ్స్ అని పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ వచ్చిందనుకో ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. సో కాబట్టి ఎంత పెద్ద సమ్మర్లో కూడా తాగునీటికి ఏమి ఇబ్బంది రాదు. అదేవిధంగా మనం చూస్తాం, గతంలో వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు లేక్స్ అన్నీ ఈ మారి వాటర్ స్టోరేజ్ లేకుండా పోయిందని వలన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విధాలుగా డ్యామేజ్ జరిగింది. అట్లాంటివి మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్లు రాకుండా వెస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా పేరూరు చెరువు నుంచి తుమ్మలూరు చెరువు నుంచి అవిలాల చెరువుకి వచ్చే విధంగా ప్లాన్ చేశాము. ఈరోజు మొత్తం కూడా అవిలాల చెరువులో 157 ఎకరాలు చెరువు ఉన్నటువంటి విస్తీర్ణం కూడా మొత్తం క్లియర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో, రెవెన్యూ వాళ్ళ సహకారంతో మొత్తం సర్వేస్ కూడా బౌండరీస్ ఫిక్స్ చేసేసి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెండర్స్ తీసుకొని చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ నెల 16వ తేదీ సీఎం గారితో మీటింగ్ ఉంది దీనిపైన. సో పర్సనల్గా సీఎం గారిని తీసుకొని లొకేషన్ ఖచ్చితంగా దీన్ని తిరుపతిని ట్యాంక్ బండ్గా చేయాలనేసి ఒక సంకల్పంతో చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ టుడా అధికారులు మరియు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని ఎంత వీలైతే అంత వీలే త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ. 157 ఎకరాలు, 157 ఏకర్స్, 157 ఇన్స్పెక్షన్ రెడీ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్లస్ అదేవిధంగా టుడా నుంచి కూడా అన్నీ కూడా మొత్తం కలిసి చేస్తున్నారు. ఎంత వీలైతే అంత త్వరగా మంచి బడ్జెట్తోనే దీన్ని ప్రిపేర్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హై రిచ్గా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ఐకాన్ లేక్గా ఉండాలని చెప్పి కూడా మేము బడ్జెట్ తయారు చేస్తున్నాం. దానికి ఐఐటి వాళ్ళు కూడా దీనికి స్పెషల్గా వచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ ఉంది, వాళ్ళు కూడా చూస్తారు. ఆల్రెడీ 2 సార్లు వచ్చిపోయినారు. ఇరిగేషన్ సహకారంతో ఐఐటి వాళ్ళు అందరూ కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇది తిరుపతికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా దీని మీద పనిచేస్తున్నారు. ఇంతేనా? నేను డౌట్ఫుల్ ఆడిస్తాను మన స్వర్ణముఖి
అట్లా ఏదైనా పరిస్థితి అంటే పేరు వచ్చి నిండి అప్పుడు గొడవలు ఉన్నాయి కదా ఆ మూమెంట్లో వచ్చిన వాటర్ ఉంటుంది ఇది కొంచెం ఏమైనా అడిగా అక్కడ ఉన్నాయా ఇది కాకుండా మళ్ళీ ఫోన్ చేస్తాను ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరూ నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సంక్రాంతికి వచ్చినప్పుడు తిరుపతిని అవిలాల చెరువుని హైదరాబాద్ ట్యాంక్ బండ్కి మించి తిరుపతి ట్యాంక్ బండ్గా దీన్ని చేయాలనేసి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా ఈ లేక్స్ అన్ని కూడా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో దానికోసం అనేసనే అతి వేగంగా వందలాది జేసీబీలు పెట్టేసి 3 నెలలు చేయాల్సిన పనిని 3 రోజులు కంప్లీట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎస్టిమేషన్ చేసి ఆల్రౌండ్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కూడా బండ్ 14 మీటర్స్ బండ్ తయారు చేసి తిరుపతి ప్రజలకందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మంచి హై రిచ్ కాఫీ షాప్స్ అంతా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా టూరిజం కూడా దీంట్లో డెవలప్ కావాలని చెప్పేసి అని బోటింగ్స్ అని పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ వచ్చిందనుకో ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. సో కాబట్టి ఎంత పెద్ద సమ్మర్లో కూడా తాగునీటికి ఏమి ఇబ్బంది రాదు. అదేవిధంగా మనం చూస్తాం గతంలో వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు లేక్స్ అన్నీ ఈ మారి వాటర్ స్టోరేజ్ లేకుండా పోయిందని వలన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విధాలుగా డ్యామేజ్ జరిగింది. అట్లాంటివి మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్ రాకుండా వెస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా పేరూరు చెరువు నుంచి తుమ్మలూరు చెరువు నుంచి అవిలాల చెరువుకి వచ్చే విధంగా ప్లాన్ చేశాము. ఈరోజు మొత్తం కూడా అవిలాల చెరువులో 157 ఎకరాలు చెరువు ఉన్నటువంటి విస్తీర్ణం కూడా మొత్తం క్లియర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో, రెవెన్యూ వాళ్ళ సహకారంతో మొత్తం సర్వేస్ కూడా బౌండరీస్ ఫిక్స్ చేసేసి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెండర్స్ తీసుకొని చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ నెల 16వ తేదీ సీఎం గారితో మీటింగ్ ఉంది దీనిపైన. సో పర్సనల్గా సీఎం గారు దీన్ని తీసుకొని లొకేషన్ ఖచ్చితంగా దీన్ని తిరుపతిని ట్యాంక్ బండ్గా చేయాలనేసి ఒక సంకల్పంతో చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం అధికారులు మరియు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని ఎంత వీలైతే అంత వీలే త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ. 157 ఎకరాలు 157 ఏకర్స్ 157 30